హాయ్ హలో వెల్కమ్ టు విఎం వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా బైక్. ఈ బైక్లో మేము ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం అంటే మరో పేరు ఉంది, అదే తిరుమలమలై. అది ఎక్కడో కాదు, మన తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మేము అరుణాచలం దగ్గరలో ఉన్నాం. నైట్ మొత్తం నేను వీడియో తీయలేక వెళ్ళాను, అందువలన మార్నింగ్ తీశాను. ఆ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము అరుణాచలం వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 5కి అలా వచ్చేసాం. ఇప్పుడు నేను 6కి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మన ఎదురు కనపడుతుంది కదా, ఇదే రాజా గోపురం. ఇక్కడి నుంచి మనం 14 కిలోమీటర్లు నడచాల్సి వస్తుంది. అది ఎందుకంటే మనం ఇక్కడ గిరి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇక్కడ గిరి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మన పాప విమోచనాలు తొలగిపోతాయి. అందువలన మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 8 లింగాలు ఉన్నాయి. ఆ 8 లింగాలు ఏవి, ఎలా ఉంటాయి అనేది మీకు మేము చూపిస్తాం. వెళ్తూ చాలా మాట్లాడుకోవాలి మీతో. ఈ గుడి గురించి చాలా చరిత్ర ఉంది. నా చరిత్రని మీకు చెప్తాను, తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్రపంచంలోనే ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆ అగ్నిపర్వతాల్లో ఇది ఒకటి, అదే అరుణాచలం. అగ్నిపర్వతం అని ఎందుకు అంటున్నానో తెలుసా? మీకు ఆ కొండ గురించి తెలుసా? ఆ ఎన్నికల కనబడుతుందిగా, ఆ కొండలో మన ఈశ్వరుడు దాగి ఉన్నాడు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. కనపడుతుంది కదా ఆ గుడి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 100 మీటర్స్ వస్తే మనకు ఫస్ట్ లింగం వస్తుంది, అదే ఇంద్రలింగం. ఇంద్రలింగం లోపల చూడండి. అలాగనే మనం బయటికి వచ్చి రైట్ తీసుకొని కొంచెం దూరం లెఫ్ట్ వెళ్తే సెకండ్ లింగం వస్తుంది. అది సెకండ్ లింగం దగ్గరికి దారి. ఇక్కడ నుంచి ఇంద్రలింగం నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ లింగానికి వచ్చేసాం. సెకండ్ లింగం నేమ్ వచ్చేసి అగ్నిలింగం. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదే అరుణాచల మ్యాప్. ఈ మ్యాప్లో 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలకి దారి. మనం ఇప్పుడు అగ్నిలింగం లోపల చూద్దాం. మనకు అగ్నిలింగం దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మూడవ లింగానికి అగ్నిలింగం బయటకు వచ్చి రైట్ సైడ్ నుంచి స్ట్రైట్ ఒకటే దావా రోడ్డు అమ్మటి ఒక 3 కిలోమీటర్స్ వస్తే మనకు మూడవ లింగం వస్తుంది. మూడవ లింగం దగ్గరలో మనం ఉన్నాం. పదండి. ఇదిగోండి, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అదే నైరుతి లింగం. మనం మూడవ లింగం దగ్గరలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వెళ్తాను. సారీ గైస్, టెంపుల్ లోపల నన్ను వీడియో తీయలేదు, అందుకే నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్తున్నాం. మనం వచ్చేసాం ఇప్పుడు 4వ లింగం దగ్గరికి, యమలింగం. చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే యమలింగం. నెక్స్ట్ లింగం వచ్చేసి వాయులింగం. ఇదే 5వ లింగం.
ఇక్కడ కూడా నన్ను వీడియో తీయలేదు, కానీ నేను దొంగతనంగా వీడియో తీశాను. సారీ ఫ్రెండ్స్, వీడియో సరిగ్గా రాదు, ఏమనుకోకండి. ఇది నెక్స్ట్ లింగం, ఇది వచ్చేసి 6వ లింగం. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే వరుణ లింగం, ఇదే 6వ లింగం. చూడండి ఫ్రెండ్స్, లోపల వరుణ లింగం. నెక్స్ట్ మనం 7వ లింగం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం చూపిస్తున్నది 7వ లింగం. ఇదే కుబేర లింగం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కుబేర లింగం, 7వ లింగం. నన్నిలో చూడండి బయట ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ మేము కొద్దిసేపు ఇప్పుడు నేను మీకు చూపించేది మోక్ష మార్గం. ఇదేనండి మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం నుంచి బయటికి వస్తే మోక్షం కలుగుతుందని ఇక్కడ చెప్తున్నారు ప్రజలు. ఈ మోక్ష మార్గం కుబేరలింగం, ఈశాన్యలింగం మధ్యలో ఉంది. చూడండి ఎంత లా ఉన్నాడో ఆయననే దూరి వచ్చాడు. అలా దూరి మోక్ష ప్రసాదం పొందుతారని ఇక్కడ నమ్మకం. ఇప్పుడు మనం 8వ లింగానికి వెళ్తున్నాం. ఇప్పుడు 11 అయింది టైం. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి 11 అవుతుంది అయిపోలోపు. చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎలా ఉందో, మా కాళ్ళు కాలిపోతున్నాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఈశాన్యలింగం. చూడండి ఫ్రెండ్స్, లోపల నేను చూపిస్తాను ఈశాన్యలింగం. ఇక్కడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం గుడి లోపలికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చి రాజా గోపురం దగ్గర నుంచి మనం కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళి ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనం
మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి ఎండ్ అయిపోతుంది. ఇదే అండి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. గుడి లోపల వీడియో తీయలేదు, సారీ. నేను మొబైల్ రూమ్లో పెట్టి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుడి లోపల వీడియో తీస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ప్లీజ్.